నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 182. ఫమన్ ఖాఫ మిన్ మూసిన్ జనఫన్ ఔ ఇస్మన్ ఫఅస్లహ బైనహుం ఫలా ఇస్మ అలైహి ఇన్నల్లాహ గఫూరుర్ రహీం. ఆయత్ నంబర్ 182. వీలునామా చేసేవాడు పొరపాటున పక్షపాత వైఖరిని అవలంబించాడనో లేక పాపంతో కూడుకున్న శాసనం చేశాడనో భయపడిన వారు సంబంధీకులందరినీ పిలిచి వారందరి మధ్య రాజీ కుదిరిస్తే అందులో దోషం లేదు. అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు కూడా. మూలంలో జనఫన్ మరియు ఇస్మన్ అనే 2 పదాలు ఉపయోగించబడ్డాయి. జనఫన్ అంటే మొగ్గిపోవడము, అంటే పొరపాటు వల్లనో మరుపు వల్లనో బంధువుల్లో ఏ ఒక్కరి వైపుకైనా మొగ్గిపోవడం. ఇక ఇస్మన్ అంటే ఉద్దేశపూర్వకంగా ఒకరి వైపు మొగ్గిపోవడం. ఐసరుత్త ఫాసీర్. ఇక ఇస్మన్ అంటే పాపముతో కూడుకున్న వీలునామా రాయడం. ఇటువంటి వీలునామాను తప్పకుండా మార్చాలి. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు పరచకూడదు. దీని ద్వారా తెలిసేది ఏమిటంటే వీలునామా రాయటంలో న్యాయాన్ని పాటించడం చాలా అవసరం. అలా కాకుండా ప్రపంచాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కూడా ఆత్మీయులకు అన్యాయం చేసి వెళితే పరలోక సాఫల్యం రీత్యా అది అతని కొరకు అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఆయత్ నంబర్ 183. యా అయ్యుహల్లదీన ఆమనూ كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. ఆయత్ నెంబర్ 183. ఓ విశ్వసించిన వారలారా, ఉపవాసాలు ఉండడం మీపై విధిగా నిర్ణయించబడింది. మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది. సియామ్, సౌమ్. సౌమ్ అంటే ఉపవాసము అనే అర్థం. అంటే షరియత్ పరిభాషలో ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్న పానీయాలకు, భార్యతో సంభోగానికి దూరంగా ఉండడం అర్థం. ఈ వ్రతం కేవలం దైవ ప్రసన్నత కోరకే పాటించాలి. ఇది ఆత్మశుద్ధికి అత్యంత ముఖ్యమైన ఆరాధన గనక మీకు పూర్వం గతించిన సమాజాలపై కూడా ఈ ఆరాధన విధిగా నిర్ణయించబడింది. భయభక్తులు అలవరించుకోవడం, నిగ్రహం, సంయమనాలను పునికి పుచ్చుకోవడం దీని అసలు ఉద్దేశం. మానవుని నీతి నడవడికలను సంస్కరించడంలో, అతని జీవన రథాన్ని ధర్మపదంలో నడిపించడంలో ఈ రోజా ఎంతగానో దోహదకారి అవుతుంది. ఆయత్ నంబర్ 184. అయ్యామన్ మఅదూదాత్ ఫమన్ కాన మిన్కుం మరీదన్ ఔ అలా సఫరిన్ ఫఇద్దతుం మిన్ అయ్యామిన్ ఉఖర్ وعلى الذين يطيقونه فدية طعام مسكين فمن تطوع خيرا فهو خير له وأن تصوموا خير لكم إن كنتم تعلمون. ఆయత్ నెంబర్ 184. అది లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగానో ప్రయాణికులుగానో ఉన్నవారు ఆ ఉపవాసాల లెక్క ఇతర దినాలలో పూర్తి చేసుకోవాలి. స్తోమత ఉన్నవారు ఉపవాస వ్రతం పాటించకపోయినందుకు పరిహారంగా ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి. కానీ ఎవరైనా స్వచ్ఛందంగా ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే అది వారికే మేలు. మీరు గ్రహించగలిగితే ఉపవాసం ఉండటమే మీ కొరకు శ్రేయస్కరం. ఇది వ్యాధిగ్రస్తులకు, ప్రయాణికులకు ఇవ్వబడిన రాయితీని సూచిస్తుంది.
ప్రయాణికులు లేక వ్యాధిగ్రస్తులు రంజాన్ నెలలో ఉపవాసం పాటించలేని పక్షంలో తరువాత వారు ఆ దినాలు పూర్తి చేసుకోవాలి. అరబ్బీలో యుతీకునహు అనే పదం ఉంది. దానికి శక్తిని కలిగి ఉండడం అని అర్థం. అయితే ఆ పదాన్నే అతి కష్టం మీద ఉపవాసం ఉండగలగడం అని కూడా తర్జుమా చేయడం జరిగింది. ఇది ఇబ్నే అబ్బాస్ రజల్లా తలాన్హు గారి తర్జుమా. ఇమాం బుఖారీ కూడా ఈ తర్జుమాను ఇష్టపడ్డారు. అంటే విపరీతమైన వృద్ధాప్యము లేక నయమయ్యే సూచన లేని రోగము వల్ల అతి కష్టం మీద ఉపవాసం ఉండగలిగేవారు ఇక తమ వల్ల బాధను ఓర్చుకోవడం సాధ్యం కాదనుకున్నప్పుడు పరిహారముగా ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి. అయితే ఈ పదానికి మెజారిటీ ఉలిమాలు స్తోమత ఉన్నవారు అని తర్జుమా చేశారు. దీని భావం ఏమిటంటే ఇస్లాం ఆవిర్భవించిన తొలి రోజుల్లో జనులకు ఉపవాసం ఉండడం అలవాటు లేని కారణంగా ఆరోగ్యవంతులకు ఉపవాసం పాటించే శక్తి గలవారికి కూడా రాయితీ ఇవ్వబడింది. ఒకవేళ మీరు ఉపవాసం ఉండదలుచుకోలేని పక్షంలో మీ తరపున ఒక పేదవానికి అన్నం పెట్టండి అని అనబడింది. ఆ తరువాత ఫమన్ షహిద మిన్ కుముషహర ఫల్ యసుంహు, మీలో ఈ నెలను చూసిన వారు ఉపవాసం పాటించాలి అనే ఆయత ద్వారా ఈ రాయితీ కూడా ఎత్తివేయబడింది. అంటే శక్తి కలిగి ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఇకపై ఉపవాసం ఉండాల్సిందే. కాకపోతే విపరీతమైన ముసలితనంతో బాధపడేవారు, దీర్ఘకాలిక రోగాలతో కాలం వెళ్లదీస్తున్నవారు మాత్రం తమ తరపున ఫిదియా పరిహారం ఇచ్చుకోవచ్చు. గర్భవతులకు బాలింతలకు ఉపవాసం కష్టంగా పరిణమిస్తే అలాంటప్పుడు వారు మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే అన్న ఆయతు భావంలోకి వస్తారు. వారు ఆ స్థితిలో ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు. అయితే తరువాత వారు విడిచిపెట్టిన ఆ ఉపవాసాల సంఖ్యను పూర్తి చేయవలసి ఉంటుంది. తోహ్ఫతుల్ అహ్వజీ తిర్మిజీ వివరణ గ్రంథం. ఏ వ్యక్తి అయినా స్వచ్ఛందంగా ఒక నిరుపేదకు బదులు ఇద్దరేసి ముగ్గురేసి నిరుపేదలకు అన్నం తినిపిస్తే అది అతనికే శ్రేయస్కరం అవుతుంది.